హలో అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పగల కొట్టుకున్నాం కదండి ఎగ్స్, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అంటే ఇది అట్టులాగా చేయాలి. కొంచెం చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేయాలి. మనం ఎగ్లోనే రైస్లో డైరెక్ట్గా వేసేస్తే పొడి అయితే మనకి ఎగ్ అనేది కనపడదు అసలు. ఇలా అనుకోండి, కొంచెం ఇట్లా ముక్కలుగా వస్తుంది ఎగ్. మనం రైస్లోకి తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా కొంచెం ముక్కలుగా వచ్చేలాగా చేసుకుంటే చాలు. ఫైనల్గా ఇలా వస్తుంది. ఇలా అనుకో మనకి తినడానికి కూడా బాగుంటుందండి రైస్లోకి నంచుకొని. సో ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి మొత్తం. నేను ఇందులో సాల్ట్ ఏం వేయలేదండి, ఉట్టి ఎగ్స్తో నేను చేశాను. సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనం రైస్కి సరిపడా కొంచెం చూసి వేసుకోండి క్వాంటిటీ. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి. ఇందులోకి పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి ఇట్లా ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఫ్రైడ్ రైస్ కాబట్టి. నార్మల్గానే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే కొంచెం బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఫ్రెష్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలండి, అంటే పచ్చివాసన పోయినా కొంచెం వేపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చాక కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్, దాన్ని తీసి ఇప్పుడు ఇందులో వేసి కలపాలి. ఈ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒకసారి ఫ్రై చేశాక నెక్స్ట్ దీంట్లోకి మనం రైస్ తీసుకోవాలి. నేను అన్నం 1 గంట ముందే ఉడికించి పెట్టాను. అప్పటికప్పుడు వేడి అన్నం వేస్తే బాగుండదని చెప్పేసి కొంచెం చల్లారాక పొడిగా చేసి వేయాలండి రైస్ అనేది. ఇది మనం రైస్ కూడా మనం అన్నానికి వండుకున్నట్టు వండుకోకూడదండి, కొంచెం వాటర్ తగ్గించే వండుకోవాలి, ఒక అరకప్పు నీళ్ళు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకోవాలి. మనం మసాలా పౌడర్స్ అన్నీ ఒకసారి వేయచ్చు, బట్ కలవదని చెప్పి నేను సపరేట్గా వేసాను. కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, మీరు తింటారనుకుంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది దానివల్ల. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, సింపుల్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనం ఈ మసాలా ఫ్లేవర్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఒక 2 నిమిషాల పాటు అలా తిప్పి వదిలిపెట్టండి. నెక్స్ట్ నేను వెనిగర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ చాలు వెనిగరు. దాని తర్వాత సోయా సాస్ కొంచెం వేసుకోండి. చూస్తున్నారు కదండి, సోయా సాస్ కూడా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువ ఉన్నా కూడా అది ఫ్లేవర్ అనేది మారిపోతుంది. సో కొంచెం చూసి వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. అంతేనండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్, ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. బయట తినే కంటే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చెప్పాను.
మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే, ఎంతో సింపుల్.